స్వాగతం వనితా టీవీ సారంగా దర్యాకి. జానపదంలో కొన్ని ఎవర్ గ్రీన్ పాటలుంటాయి. అలాంటి ఒక సూపర్ పాటతో మన ముందుకి కావేరి జట్టు నుంచి వచ్చేస్తుంది సరోజన. దిగు 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 నాగా. సరోజన దిగు 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 నాగన్న అని పిలుస్తుంది. చావన్నా నిజంగా మంచి పాట. పాటల్లో స్టోరీ టెల్లింగ్ అని మా వాళ్ళు అడుగుతారు, పాటలు ఏదైనా కథ చెప్పాలండి అని. కానీ అసలు కథల నుంచే పాటలు పడతాయి ప్రతిదీ. మన సంస్కృతి విషయంలో మనం పావునైనా పశువునైనా దేవుళ్ళగా పూజిస్తాం. మనం కన్నతల్లి ఎంత గొప్పదంటే ఆ పావునైనా నాగదేవునైనా దిగిరమ్మని చెప్తాంది. నువ్వు కరిసిపోయినావు నా బిడ్డను, నా కొడుకును, కానీ కన్నతల్లి శోకం చూడవా, నువ్వు దిగిరా, నువ్వు పైనుంచి ఏడిపోయినావు, నడువు రా, వచ్చి విషం పీల్చి మళ్ళా నా కొడుకును బతికి అంటుందాడ. అంత కథలు అలా పాటల. పూజించే దేవుణ్ణైనా మనం నిలదీసేంత అధికారం ఓన్లీ భక్తులకే. అందులో ఏ కల్మషం లేని మూఢభక్తి అంటాం చూసినవా, అంటే మనం గట్టిగా దేవుణ్ణి మనసారా నమ్మితే అట్లాంటి భక్తులకు మన జానపదులకే ఉన్నది. ఎసంటోనైనా మనం నిలదీసేయగలిగే శక్తి ఉంటుంది. అది పాటలో కనిపించింది నాకు. అది ఇంట్లోనేమో నాకు కన్న తల్లి కడుపు తీపి కనిపించింది నాకు పాటల. మంచి పాట పాడినావు అబ్బా. థ్యాంక్ యూ సార్. కృష్ణకాంత్ గారు చాలా బాగా పాడారండి. మీరు చిన్న పిల్లలతో పోటీ పడుతూ మీరు ముందుకు రావడం అనేది మీ పాటల పట్ల మీకున్న ప్రేమ చెప్తుంది. చాలా బాగా పాడారు.
జానపదం అంటేనే జనంలోంచి పుట్టింది. నాట్లేసేటప్పుడు, నారు పోసేటప్పుడు, దుక్కి దున్నేటప్పుడు ప్రతి సందర్భంకి ఒక పాట ఉంది. ఎడ్లు పోయినప్పుడు, వెనక్కి రానప్పుడు, పాము కరిచినప్పుడు ప్రతి దానికి ఒక పాట ఉంది పల్లె పాటల్లో. సో ఇట్లా మీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క కథ వింటున్నప్పుడు చాలా అంటే అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో బాగా పాడారమ్మా, ఇలాగే పాడండి. థ్యాంక్ యూ సార్. భీమ్ బావా, మీరు ఎక్కడా తొణకకుండా బెనకకుండా ఈ వయసులో ఇక్కడికి వచ్చి ఇలా పర్ఫార్మ్ అంటే ప్రదర్శిస్తే నన్ను మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు. అంటే ఇంకా మనం చాలా పాడాలరా, ఇంకా మనం చాలా కొత్త కొత్త పాటలు చేయాలరా, కొత్త కొత్త పాటలు చేయాలని ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ప్రేరణని ఉత్ప్రేరణని మాకు కలగజేసినందుకు సరోజనమ్మ, ఈ జనమందరి ముందు ఫస్ట్ నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిజంగా మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మీరు పాడిన దాంట్లో ఒక మూగజీవిని మొక్కడం అనేది ఎంత గొప్ప మనస్తత్వం ఉంటే మనిషికి సాటి జీవుల్లో దేవుణ్ణి చూసే గుణం ఉంటది. అలాంటి గుణం గణం మనిషికి మాత్రమే ఉంది. ఇలాంటి పాటలు పాడిన వాళ్ళందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నా. నీకు నమస్కారం. జడ్జెస్ మరి మార్క్స్ కూడా చూసేద్దాం. భీమ్ బావ, మీరు ఇస్తున్న స్కోర్? సరోజనమ్మ, నేను మీకు ఇస్తున్న మార్కులు 7. శ్యామన్న? 7 వారాల నగలు అంతేనా? థ్యాంక్ యూ సార్. టోటల్ గా 14 వచ్చేసినాయి అమ్మా మీకు. నెక్స్ట్ జట్టు వాళ్ళు ఏం చేస్తారో కూడా చూసేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.